మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. అందరికీ నమస్కారం. ఈరోజు అన్ని వార్తాపత్రికలలోనూ దేశవ్యాప్తంగా ఒక వార్త చదివే ఉంటారు ప్రజలారా, రాష్ట్ర ప్రజలారా. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక ప్రకటన చేసినారు. నిన్న ఎవరైతే వారం 10 రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో నీట్ యొక్క ప్రశ్నాపత్రం లీక్ అయితే ఆ అవినీతమైన పోరాటం చేసినటువంటి యువత ఎవరైతే ఉండారో వారికి సంబంధించి ఒక ప్రకటన చేసినారు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఏమని చేసినారు వారంటే, ఉద్యమాన్ని కొనసాగించే సందర్భంలో ఈ యువకులు నన్ను చాలా వ్యక్తిత్వ హననాన్ని చేస్తూ మాట్లాడినారు, దూషించినారు. నన్ను వ్యక్తిగతంగా మరణించిన స్వర్గస్థురాలైనటువంటి నా తల్లిని కూడా వీరు అవమానకరంగా మాట్లాడినారు. కానీ ఈ యువతను నేను హృదయపూర్వకంగా క్షమిస్తా ఉన్నా. క్షమించడమే కాకుండా ఇటువంటి ఆవేశపూరితమైన సందర్భాలలో నుంచి వారి తప్పుల నుంచి సరిదిద్దుకునే ప్రయత్నాన్ని తెలుసుకునే దిశగా నా దేశ యువత ప్రయాణం చేయాలని కోరుకుంటా ఉన్నా. ఒక ఉపమానాన్ని కూడా పోల్చినారు ఆయన, అది నాకు బాగా నచ్చింది. అప్పుడప్పుడు మనము ఆవేశంగా గట్టిగా మాట్లాడే సందర్భంలో మన పండ్లు మన నాలుకను కొరుక్కుంటాం. పండ్లు నాలుకను కొరికినాయి కదా అని చెప్పి పండ్లను ఊడగొట్టుకుంటామా అని చెప్పినాడు. మంచిది. పండ్లు నావే, నాలుక నాదే, ఈ దేశము నాదే, ఈ దేశం యువత నాదే, వారి తప్పు నాదే, వారి భవిష్యత్తు నాదే. ఇదే దాని అర్థం. నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఉన్న నరేంద్ర మోడీ గారి యొక్క ప్రకటనను. వారి పట్ల మీ యొక్క పెద్దరికమైనటువంటి హృదయము, పెద్ద స్థాయిలో ఉండే మీ పదవి ద్వారా సంక్రమించిన విశాలమైన మీ ఆలోచన విధానాన్ని, మీ దయార్థ హృదయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నా. అయితే ఈ స్వాగతించే సందర్భంలో 1-2 ప్రశ్నలు కూడా ఈ దేశ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ దేశ పౌరునిగా ఆయన ఏం మాట్లాడినారు? ఈ పిల్లలు అక్కడికి వచ్చి ఉద్యమం చేయాల్సిన అవసరం దేనికి ఏర్పడింది? భారతదేశంలో ఉండే నలుదిశల, ఆంధ్రప్రదేశ్ లేకుంటే బీహారా, పంజాబా, తమిళనాడా, లేకుంటే కర్ణాటకనా, పశ్చిమ బెంగాల, ఇది కాదు. ఈ భారతదేశం ఉండే సరిహద్దును 4 వైపుల నుంచి, నలుదిక్కుల నుంచి వివిధ రకాల భాషలు, వివిధ రకాల ఆహార అలవాట్ల వేషధారణలు కలిగిన యువత హస్తినకు చేరుకోగలిగినారు, దేశ రాజధాని చేరుకోగలిగినారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి ఇంటిని ముట్టడి చేసేదాని కోసం వేల లక్షల మంది పిల్లలు ఒక చోట చేరడానికి కారణం ఈ దేశ ప్రభుత్వం చేసిన తప్పు. ఇది అంగీకరించాలి. మొట్టమొదట ఎవరైనా భారతదేశ ప్రభుత్వం చేసిన తప్పు. పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించిన నీట్ అనే ఎగ్జామ్ యొక్క ప్రశ్నాపత్రం లీక్ కావడం, పిల్లల యొక్క భవిష్యత్తు నాశనమయ్యేదానికి అవకాశం ఏర్పడడం. ఈ తప్పే కానీ ఈ ప్రభుత్వం చేయకపోతే ఈ పిల్లలందరూ అక్కడికి చేరేవారు కాదు. ఈ చేరే సందర్భంలో మీరు ప్రవర్తించిన తీరు, భారతదేశ ప్రభుత్వం ప్రవర్తించిన తీరు, పిల్లల పట్ల, యువత పట్ల కఠినమైన వైఖరిని ప్రదర్శించినారు. కాస్త అంటే వారిపైన లాఠీచార్జ్ చేయడం, మన ఆడపిల్లలు చాలామంది యువతుల పట్ల కొద్ది అసభ్యకరంగా పోలీసులు ప్రవర్తించడం, వారి ఎదపైన చేతులేసి దొబ్బడం, లాఠీలతో కొట్టడం, ఇవన్నీ మన వీడియోలలో చూసినాం. ఇది కొంత అభ్యంతరకరమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి రావడానికి పాలకులు చేసిన తప్పు. పాలకులు చేసిన తప్పును ప్రశ్నించడానికి, మాకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకోవడానికి, న్యాయం కావాలని ప్రశ్నించే యువత పట్ల
కాస్త కఠినమైన వైఖరిని ప్రదర్శించినారు. అయినప్పటికీ యువతీ యువకులలో ఆడపిల్లల మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టినారు. ఎక్కడైనా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేస్తే, ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా న్యాయం ప్రశ్నించే సందర్భంలో దూషిస్తే దానికి సంబంధించిన కేసులు పెడితే పర్వాలే, అమ్మాయిలపైన కూడా క్రిమినల్ కేసులు పెట్టినారనేది వాళ్ళ బాధ. ఇవన్నీ కూడా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నా అభ్యర్థన. ఈ భారతదేశ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఆ యువతీ యువకులపై ఉండే కేసులన్నీ కూడా తీసేయాల్సిన అవసరం ఉంది. వారి పట్ల కఠినంగా ప్రవర్తించినటువంటి పోలీసుల పట్ల చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ ప్రభుత్వం చేసిన దానికి మీరు రాజీనామా చేయించినారు, ఇంకా వాళ్ళకి ఇవ్వాల్సిన పరిహారాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది, అది చెల్లించాల్సిన అవసరం ఉంది. కానీ ఆ పిల్లల పట్ల మీరు క్షమాగుణాన్ని ప్రవర్తించిన తీరును నేను స్వాగతిస్తూ ఉన్నా. అయితే ఇక్కడ ఒక కొసమెరుపు విషయాన్ని కూడా ప్రస్తావించాల్సిన పరిస్థితి ఉంది. రాచమల్లుకు అన్యాయం జరిగిన యువతీ యువకులు న్యాయం కోసం రోడ్డెక్కి నీ వ్యక్తిత్వ హననాన్ని చేసే విధంగా కొంచెం మాట్లాడితే క్షమించగలిగిన మీరు, నా దృష్టిలో పెద్ద ఏమీ నేను గొప్ప అనుకోవడంలే, స్వాగతిస్తానా, గొప్ప అనుకోవడంలే. ఎందుకంటే ఇంతకంటే పచ్చి దుర్మార్గుడు రాజకీయ స్వార్థముతో పదవుల కోసం 10 రకాల పార్టీ జెండాలను జతగట్టే నారా చంద్రబాబు నాయుడు గారే అసెంబ్లీ సాక్షిగా నీ తల్లిని భయంకరంగా దూషించినాడు. అమ్మకు అన్నం పెట్టలేనోడు ఈ దేశాన్ని కాపాడగలుగుతాడా అని చెప్పినాడు. ఉగ్రవాది అనగలిగినాడు. జైల్లో పెట్టాలా అని చెప్పినాడు. ఈ రాష్ట్రానికి వచ్చే ఒప్పుకం కాలు ఇరగొట్టి జైల్లో పెట్టాల్సిందే అని చెప్పినాడు. ఎంత వ్యక్తిత్వ హననాన్ని చేయాలనో, నీ తల్లిని ఎంత దూషించాలనో ఆలి లేదు తల్లి లేదని చెప్పి మాట్లాడిన మనిషి. అట్లాంటి దుర్మార్గమైన ఆలోచనలతో, ఒక రాజకీయ స్వార్థముతో నిన్ను దూషించి వ్యక్తిత్వ హననం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారినే క్షమించగలిగిన హృదయం నీది. క్షమించగలిగి ఈనాడు ముఖ్యమంత్రిని చేయగలిగినారు. కాబట్టి ఈ పిల్లల్ని క్షమించడంలో పెద్ద గొప్పని కూడా నేనేమీ అనుకోవడంలే. కానీ ఈ పిల్లలు క్షమించినందుకు స్వాగతిస్తూ ఉన్నా. నారా చంద్రబాబు నాయుడు గారి పట్ల నీ క్షమాగుణం అభ్యంతరకరమే, నాకు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ. నారా చంద్రబాబు నాయుడు గారిని మీరు క్షమించాల్సిన అవసరం లేదు. ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నా అభిప్రాయాన్ని చెప్తా ఉన్నా. ఇక రెండవది, అదే తరహాలోనే ఈ రాష్ట్రంలోనూ కూడా మెగా డిఎస్సి పేరుతో దగా చేసినారు. అదే తరహాలోనే ఆడ నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయింది. ఈడ మెగా డిఎస్సికి సంబంధించిన టీచర్ల యొక్క ఉద్యోగ నియామకాలకు సంబంధించి అత్యంత బహిరంగంగా లీక్ అయిపోయింది ప్రశ్నాపత్రం. ఎంతో గోప్యంగా ఉంచాల్సినటువంటి ప్రశ్నాపత్రాన్ని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అప్లోడ్ చేస్తారు ఆ కంప్యూటర్లో. ఏ కలెక్టర్ స్థాయిలోనో అంతకు మించిన స్థాయిలోనో గోప్యంగా తయారు కావాల్సిన ప్రశ్నాపత్రాన్ని అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కంప్యూటర్లో అప్లోడ్ చేస్తున్నారంటే ఎక్కడికి వచ్చింది ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో? ఇది మెరిట్ లిస్ట్ ప్రకారం ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు కుమారుడు లోకేష్ గారు మెరిట్ లిస్ట్ ప్రకారం కాకుండా మనీ లిస్ట్ ప్రకారం ఇచ్చినారు ఉద్యోగాలు. ఒక ఉద్యోగాన్ని 15 లక్షలకు 20 లక్షల రూపాయలకు మీరు సెంటు 10 లక్షలు 15 లక్షల రూపాయల ఫ్లాట్లు అమ్ముతారు కదా, అట్లా ఉద్యోగాలను అమ్మినారు. ఉత్తీర్ణతను నాశనం చేసినారు. పిల్లల భవిష్యత్తును నాశనం చేసినారు. ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులైనటువంటి యువతీ యువకులకు వచ్చే గొప్ప అవకాశం అప్పుడొకసారి ఉద్యోగ అవకాశం. ఆ ఉద్యోగ అవకాశంలో కూడా మెరిట్కు ప్రాధాన్యత ఇవ్వకుండా మనీకి ప్రాధాన్యత ఇచ్చి మెరిట్ లిస్టులో ఉండాల్సిన వాడు మెరిట్ లిస్టులో ఉండకుండా మనీ ఇచ్చిన వాడు మాత్రమే ఆ లిస్టులో ఉన్నాడంటే ఎంత నీచం! ఇంత చేసి రాష్ట్రంలో ఉండే యువతంతా గగ్గోలు పెడతా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడతా ఉన్నా, మానవతావాదులు ప్రజాస్వామ్యవాదులు అందరూ ప్రశ్నిస్తూ ఉన్నా, నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి సీమ గుట్టినట్టు కూడా లేదు. దున్నపోతు మీద వానవన్నే సంధాన వ్యవహరిస్తున్నారు. ఏ చర్యలు లేవు. దానికి సంబంధించిన అధికారులపైన చర్యలా, లేకుంటే నీ కుమారుని పైన వచ్చినటువంటి ఫిర్యాదు కావచ్చు, అభియోగం కావచ్చు, అవినీతి ఆరోపణ కావచ్చు, దానికి సంబంధించి నిరూపణ చేసుకునే దాన్ని చేసిన ప్రకటన కానీ చర్యలు కానీ ఏం లేవు. మౌనం అంటే
ఎట్లన్నా సావండి. ఈ రాష్ట్రంలో యువతీ యువకులకు ఉద్యోగాలు లేకపోయినా పర్వాలే, బాగా చదువుకునే పిల్లోలకు రాకుండా మీరు అనుకునే పిల్లోలకు ఉద్యోగాలు వచ్చి నాశనం అయిపోయినా పర్వాలే, రాజకీయ పార్టీలు గగ్గోలు పెట్టినా పర్వాలే, ఎక్కువ మాట్లాడితే మీ మీద కేసులు పెడతాం, జైల్లో పంపిస్తాం. ప్రశ్నిస్తే జైలుకే. సాక్షి పత్రిక ప్రశ్నిస్తే 29-30 కేసులు పెట్టినారు సాక్షి పత్రిక మీద. సాక్షి ఎడిటర్ మీద మళ్ళీ ఈరోజు కేసు పెట్టినారు. ధనుంజయ రెడ్డి మీద కేసు పెట్టినారు. జీవోలు ఇస్తున్నారు. ఆశ్చర్యకరం. పత్రికా సంపాదకుల పైన, పత్రికా జర్నలిజం పైన కేసులు పెట్టేదానికి రాష్ట్ర ప్రభుత్వం జీవోలు ఇస్తుందంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ఒకసారి మనం ఆవలింపు చేసుకున్నట్టయితే ఈ భారతదేశంలోనే అత్యంత బలహీనమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిగిలిపోతుంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలోనూ, ప్రజాస్వామ్యం అమలయ్యే విషయంలోనూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది బాధ్యత. ఈరోజు మెగా డిఎస్సి తరఫున యువతీ యువకుల కోసం పోరాటం చేసే ఈ పోరాటము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది బాధ్యత. కానీ భవిష్యత్ యువతది భవిష్యత్తు. ఆ యువత యొక్క భవిష్యత్తు కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా బలిదానం ఇచ్చేదానికి, బలిపీఠం ఎక్కేదానికి కూడా సంసిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర మొదలుకుంటే మా వరకు యువత భవిష్యత్తును కాపాడేదానికోసం ఈ యువతి యువకులు కూడా మేము ఇన్వైట్ చేస్తాం, ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇది హస్తిన కాదు మిత్రులారా, ఇది అమరావతి. జరిగిన తప్పును హస్తిన త్వరగా సరిదిద్దుకోగలిగింది. కానీ అమరావతిలో తప్పును సరిదిద్దుకునేది ఉండదు. తప్పును ప్రశ్నిస్తే రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. లోకేష్ బాబు గారి చేతులు ఉండే ఎర్రటి బుక్కు మన పైన వాతలు పెడుతుంది. అందుకే ఈ రాష్ట్రంలో ఉండే యువతీ యువకుల యొక్క భవిష్యత్తును కాపాడుకునే దానికోసం ఈ యువత ధర్మయుద్ధం చేయాల్సిన అవసరం ఉంది, ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్యమానికి, ఆ యువతీ యువకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా అండగా నిలబడుతుంది. ఆ నిలబడే క్రమంలో మేము బలిపీఠం ఎక్కేదానికి, బలిదానాలు ఇచ్చేదానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంసిద్ధంగా ఉండాం. ఎవరో చేస్తారులే ఉద్యమం, ఎవరో మాట్లాడతారులే అంటే ఈరోజు హస్తినలో కేంద్ర మంత్రి గారు రాజీనామా చేసేవారు కాదు, ఈ విజయాన్ని సాధించేది కాదు. ఒక రాజకీయ పార్టీ ద్వారా విజయాన్ని సాధించాలనుకుంటే అంత సులభమైన విషయం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే ఇక్కడ న్యాయాలు లేవు, ధర్మాలు లేవు. ఇక్కడ ఉండేది ఒక్కటే అబ్బా కొడుకుల యొక్క రాజ్యాంగమే, తండ్రి కుమారుల యొక్క రాజ్యాంగమే. అంబేద్కర్ రాజ్యాంగం లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది. ఇక్కడ మెరిట్ లేదు, మనీ ఉంది. ఇక్కడ కేసులే ఉంటాయి. ప్రశ్నించిన గొంతుకు సమాధానం దొరకదు. తప్పనిసరిగా యువత ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ధర్మయుద్ధానికి వారు సంసిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఎట్లయితే హస్తినలో జంజీ పోరాటం జరిగిందో ఈ అమరావతిలో కూడా అదే జంజీ పోరాటం చేయగలిగినప్పుడే మీ భవిష్యత్తుకు మీరు మంచి బాట వేసుకోగలుగుతారు, మీ భవిష్యత్తును అందంగా తయారు చేసుకోగలుగుతారు. ఇక్కడ ఒక ఉదాహరణ కూడా నేను ఈ రాష్ట్ర ప్రజలకు నేను కోట్ చేయగలుగుతా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక ఆరోపణ వచ్చింది. పరిటాల రవీంద్ర గారి యొక్క హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉంది, పాత్ర ఉందని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజులో అసెంబ్లీలోను, అసెంబ్లీ బయటను విచ్చలవిడిగా ఆరోపణలు చేసినారు. ఈ ఆరోపణలు వచ్చిన సందర్భంలో రాజశేఖర రెడ్డి అన్న అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఈ రోజుకి మనం వినగలుగుతున్నాం. ఏం మాట్లాడినారు ఆ రోజైనా? నా కుమారుడి పైన ఆరోపణ చేస్తూ ఉన్నారు మీరు, పరిటాల రవీంద్ర యొక్క హత్య కేసులో సంబంధం ఉంది, నేరం చేసినాడని మీరు మాట్లాడుతున్నారు. ఇదిగో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రాజశేఖర రెడ్డి అని నేను నా కుమారుడి పైన సిబిఐ విచారణకు ఆదేశిస్తా ఉన్నా. ఈ సిబిఐ విచారణలో నా కొడుకు నేరం చేసినాడని చెప్పి రుజువు అయితే నట్టి నడుబజార్లో నన్ను ఉరిదీయండి అని కోరినాడు. మళ్ళీ చెప్తాను రాష్ట్ర ప్రజలకు, నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిగన ఈ హత్యలో సంబంధం ఉందని చెప్పి రుజువైతే నట్టి నడిబజార్లో నన్ను ఉరి తీయండి, సిబిఐ విచారణకు నేను ఆదేశిస్తానా అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినారే. మరి ఈరోజు నీ కుమారుడి పైన ఇంత ఆరోపణ వస్తే మెగా డిఎస్సిలో ప్రధానమైనటువంటి కారకుడు నీ కుమారుడే. కారణం నీ కుమారుడే విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నాడు కాబట్టి
బాధ్యతలు స్వీకరించి పనిచేస్తున్నాడు కాబట్టి ఆ విద్యాశాఖలో ఎటువంటి అవినీతి జరిగినా, అక్రమాలు జరిగినా, లొసుగులు జరిగినా దానికి బాధ్యత ఆ మంత్రి గారే వహించాలి కాబట్టి ఈ కుమారుడు బాధ్యత వహించాలి కదా. వీడియో, ఆడియో, టేప్, క్యాసెట్స్ అన్ని గడ్డకు వచ్చినాయి కదా. 15 లక్షలు, 20 లక్షలు డబ్బులు తీసుకునేటన్ని. పరీక్ష రాసినటువంటి చాలామంది విద్యార్థులు ఎక్కడ అవకతవకలు జరిగినాయో, స్పోర్ట్స్ కోటాలో ఎటువంటి మోసం జరిగిందో అవన్నీ వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. మరి ఈ ప్రశ్నల పరంపరలో, ఈ అవినీతి ఆరోపణలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సిబిఐ విచారణ నేను వేస్తానని చెప్పి అనడు? నా కొడుకు తప్పు చేసి ఉంటే నన్ను కూడా మంగళగిరిలోనో, గుంటూరులోనో, అమరావతిలోనో, అనంతపురంలోనో ఉరి తీయండి అని చెప్పి రాజశేఖర రెడ్డి లాగా చెప్పకపోతున్నానంటే కారణం అది రాజశేఖర రెడ్డి, ఇది చంద్రబాబు నాయుడు. అక్కడ నిజాయితీ ఉంది, ఇక్కడ భయం ఉంది. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నాయకునిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార రాష్ట్ర ప్రతినిధిగా నేను అడుగుతాను, ఒక ఎక్స్ఎమ్మెల్యేగా. ఎస్, నీకు దమ్ము కానీ, ధైర్యం కానీ, నిజాయితీ కానీ ఉంటే రాజశేఖర రెడ్డి అన్న తరహాలోనే నీవు బయటికి వచ్చి ప్రకటన చెయ్యి. ఇదిగో నా కొడుకు ఏ నేరము చేయలే, మెగా డిఎస్సిలో దగా చేయలే, నా కొడుకు నిర్దోషి, నేను సిబిఐ విచారణకు ఆదేశిస్తా ఉన్నా, ఈ సిబిఐ విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చినప్పుడు నా కొడుకు నేరం చేసినాడని రుజువైతే నేను అమరావతి సాక్షిగా నేను ఉరేసుకొని చనిపోతానని చెప్పి ప్రకటన చెయ్యి. నువ్వు నీ ప్రకటన నేను స్వాగతిస్తా అని చెప్పి ఇన్వైట్ చేస్తా ఉన్నా. మెదడు, నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్, కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.